ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఉమ్, ఇదే రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇండియన్ లిమిటెడ్ అనే కంపెనీ ఉన్నది కదా వీళ్ళది. ఉమ్, రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీ ఉన్నది కదా. అవును. ఈ కంపెనీ దాంట్లో 2023 వరకు ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఉమ్, ఈ నేనంటలేను, ఉమ్, స్వయాన ఆయనే అదే. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే తోటి ఉమ్, ఉమ్, నేను 30 సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యమే ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ఓకే. కానీ నిన్న చూస్తే అసెంబ్లీలో నాకు రాఘవ కన్స్ట్రక్షన్కి ఏం సంబంధం లేని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఉమ్, సరే అదంతా పోని. అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు 33 ఇయర్స్కి ఈ యొక్క ల్యాండ్ని లీజుకు తీసుకుంటారు వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకొని దాంట్లో ఒక ఇల్లీగల్ మైన్కి సంబంధించిన క్రషర్లు స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఉమ్, 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 సరే క్రషర్ పెడతావు నువ్వు, క్రషర్ పెట్టాలంటే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, ఉంటాయి, అవును. దానికి కొన్ని దాని మీదనే కదా లొల్లి ఇప్పుడు మీదంతా. దానికి కొన్ని అనుమతులు ఉంటాయి. మనకు కావాల్సిన అనుమతులు ఏమున్నాయన్న, ఉమ్. మినరల్ డీలర్కి సంబంధించిన లైసెన్స్ కావాలి. ఓకే. కానీ వీళ్ళు తీసుకోలే. ఉమ్, 50,000కి సంబంధించిన చలానా కట్టాలి, ఉమ్, వీళ్ళు కట్టలే. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీళ్ళు అనుమతులు తీసుకోవాలి, కానీ వీళ్ళు తీసుకోలే. తీసుకోలే. ఉమ్, అదే విధంగా తెలంగాణ పొల్యూషన్ బోర్డు దగ్గర నుంచి కూడా ఉమ్, వీళ్ళు అనుమతులు తీసుకోవాలి, కానీ వీళ్ళు తీసుకోలే. ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి, వీళ్ళు తీసుకోలే. ఓకే. ఎట్ ద సేమ్ టైము పవర్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ నుంచి కూడా తీసుకోవాలి. ఉమ్, విద్యుత్ శాఖ దగ్గర నుంచి మన కరెంట్ సప్లై ఉండాలి కదా, అవును. అది కూడా తీసుకోవాలి. కానీ వీళ్ళు దెర్ ఈజ్ నో ఎనీ ఉమ్, పర్మిషన్స్.